నమస్తే. పరమశివుడి కన్నీటి బిందువుల నుండి పుట్టిన రుద్రాక్షలు అత్యంత పవిత్రమైనవి. ముఖ్యంగా చతుర్ముఖ రుద్రాక్ష ధారణతో జ్ఞానం, వాక్చాతుర్యం పెరుగుతాయి. బుధ గ్రహ ప్రభావం బలపడుతుంది. చతుర్ముఖ రుద్రాక్ష 4 ముఖాలు కలిగి ఉంటుంది. పురాణాలు ఈ రుద్రాక్షను చతుర్ముఖుడైన బ్రహ్మ స్వరూపంగా పేర్కొంటాయి. ఈ రుద్రాక్ష 4 వేదాలు, సత్యం, జ్ఞానం, సృష్టి, ధర్మానికి ప్రతీకగా నిలుస్తుంది. చతుర్ముఖ రుద్రాక్షను నియంత్రించే గ్రహం బుధుడు. అందుకే జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారు, బుధ మహాదశ ప్రభావం ఎదుర్కొంటున్నవారు ఈ రుద్రాక్ష ధరించడం వలన ఎంతో మేలు జరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం చతుర్ముఖి రుద్రాక్షను ఈ 6 రాశుల వారు ధరించాలి. వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, తులరాశి, మకర రాశి, కుంభరాశి చతుర్ముఖి రుద్రాక్షను బ్రహ్మ స్వరూపంగా పూజించడం వలన ఈ శుభ ఫలితాలు ఉంటాయి. జ్ఞానం వృద్ధి. దీనిని ధరించడం వల్ల జ్ఞానం, బుద్ధి, ఆత్మవిశ్వాసం, సంభాషణ నైపుణ్యం పెరుగుతాయి అని శాస్త్రాలలో చెప్పారు. బుధ గ్రహ బలం. జాతకంలో బుధుడు బలహీనంగా ఉన్నవారికి ఇది అత్యంత శుభ ఫలితాలు అందిస్తుంది. బుధుడు వ్యాపార వాణిజ్యాలకు అధిపతి. అందువల్ల ఈ రుద్రాక్ష ధారణతో వ్యాపారస్తులకు వారి నిర్ణయాలలో స్పష్టత లభించి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. విద్యార్థులకు మేలు. విద్యార్థులు ఈ రుద్రాక్షను రాశితో సంబంధం లేకుండా ధరించవచ్చు. జ్ఞాపకశక్తి పెరగడానికి, చదువుపై శ్రద్ధ నిలపడానికి ఇది ఉపయోగకరం. వృత్తి నిపుణులకు, ఉపాధ్యాయులకు, రచయితలు, వక్తలు, జర్నలిస్టులు దీన్ని ధరించడం ద్వారా ఆలోచనలో స్పష్టత, మాటలో ధైర్యం, స్మరణ శక్తి పెరుగుతాయి అని చెప్పబడింది. ఆరోగ్యం మద్దతు. ఆయుర్వేదం ప్రకారం మానసిక సమస్యలు, అనారోగ్యం ఉన్నవారికి దీని ధారణ ప్రయోజనం ఉంటుంది. ఈ రుద్రాక్ష ధారణ విశుద్ధ చక్రం జాగృతికి సహాయపడి గొంతు, శ్వాస, నాడీ సంబంధిత సమస్యలు తొలగడానికి దోహదపడుతుంది. చతుర్ముఖి రుద్రాక్ష ధరించడానికి ఉత్తమమైన రోజు బుధవారం. ఆ రోజే కాదు, మాస శివరాత్రి, కార్తీక మాసం, ఏదైనా సోమవారం, పౌర్ణమి రోజుల్లో కూడా ధారణ శుభప్రదం. ధారణ విధానం: వెండి లేదా బంగారంతో మాలగా చేసి ధరిస్తే మంచిది. శుద్ధి: ధారణకు ముందు ఆవు పాలు, గంగాజలంతో శుద్ధి చేయాలి. శివలింగం దగ్గర అభిషేకం చేసి ఉదయం 6 గంటల తరువాత ధరించాలి అని పురాణాలు చెబుతున్నాయి. నియమాలు: రుద్రాక్ష ధారణకు కఠినమైన నియమాలు లేవు. ఎవరైనా ధరించవచ్చు, కాకపోతే అపవిత్రం చేయవద్దు.